రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ చేపడుతున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో యూరియా పంపిణీలో భాగంగా మంగళవారం పలమనేరు నియోజకవర్గం పరిధిలోని పెద్దపంజాని మండలంలో వీరప్పపల్లి రైతు సేవా కేంద్రంలో, కొలతూరు, పెద్దపంజాని మండల ప్రధాన కేంద్రంలో రైతు సేవా కేంద్రాలలో యూరియా రైతులకు ఎలా పంపిణీ చేస్తున్నారో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం పుంగనూరులోని ఆర్ఎస్కేలో సొసైటీలతో యూరియా పంపిణీని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పుంగనూరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఆర్ఎస్కేల ద్వారా ఒక రైతుకు 1 బస్తా చొప్పున యూరియా పంపిణీ చేస్తున్నామని, ఇప్పటి వరకు 18,000 మంది రైతులకు 1,500 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పలమనేరు, పుంగనూరు నియోజకవర్గంలోని వరి అధికంగా పండిస్తున్న నేపథ్యంలో రైతులకు అదనంగా యూరియా బస్తాలు అవసరం అవుతున్నందున వచ్చే ఆదివారం నుండి మంగళవారం వరకు మరొక బస్తా పంపిణీకి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఇంకా 2,000 మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వలు ఉన్నాయని, ఈ నిల్వలు మరొక 2 నెలలకు రైతులకు అవసరాలకు సరిపోతాయని తెలిపారు. అవసరమైతే మరిన్ని బస్తాలు జిల్లాకు తెప్పించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేర్ కాన్స్టిట్యున్సీ, పుంగనూరు కాన్స్టిట్యున్సీలో యూరియా సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది, ఆర్ఎస్కేలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది, సొసైటీలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది ఈరోజు చూడడం జరిగింది. ముఖ్యంగా ఒక 5 ఆర్ఎస్కేలోనే రైతులతో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. నిన్నటి నుంచి ఈరోజు సోమవారం, మంగళవారం ఒక 1,500 మెట్రిక్ టన్ ఆర్ఎస్కేలోనే పెట్టడం జరిగింది. ఈ 1,500 మెట్రిక్ టన్ వల్ల ఒక 18,000 రైతులకి మనం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేశాము. ఇది డీబీటీ డిస్ట్రిబ్యూషన్, అంటే ఈకేవైసీ బయోమెట్రిక్ ఉంటేనే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు రైతులతో ఇంటరాక్ట్ చేసినప్పుడు రైతులు ఇంకా ఎక్కువ డిమాండ్ చేశారు. సో ఇప్పుడు ఈ సందర్భంగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. ఇంకొక స్పెల్ వచ్చే ఆదివారం, సోమవారం, మంగళవారం రిపీట్ చేయడం జరుగుతుంది. ఇంకొకసారి మళ్ళీ 20 రోజుల తర్వాత కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా యూరియా గురించి మాట్లాడితే ఒక్కొక్క రైతులు అంటే ఒక ఎకరికి 1.5 బస్తా, సో 2 ఎకరాలు ఉంటే 4 బస్తా అడుగుతున్నారు. మనం ఇప్పుడు ఒక్కొక్క రైతులకి ఈ ఒక బ్యాగ్ ఇప్పుడు ఇస్తున్నాము. సో ఈ ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక బ్యాగ్ వచ్చే ఆదివారం, సోమవారం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను రైతులు కూడా అందరికీ ఏం చెప్తున్నాను, లాస్ట్ చాలా కాలం నుంచి యూరియా మీద డిపెండెన్సీ ఎక్కువ ఇప్పుడు అయింది. మనకి చాలా ఎక్కువ మంది యూరియా వాడటం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్తుంది, మీరు ఒక బ్యాగ్ యూరియా తీసుకొని ఒక బ్యాగ్ నేను యూరియా కూడా తీసుకుంటే బాగుంటుంది, ఇది కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇది ఒక అలవాటు అయిపోయింది. సో మనం గ్రాడ్యువల్గా రైతులకి ఎడ్యుకేట్ చేసి గ్రాడ్యువల్గా తగ్గించేయాలి. సో ఈ 2 కాన్స్టిట్యున్సీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ ప్యాడీ ఏరియా ఎక్కువ ఉంది. సో ఇది ఒక పాయింట్. రెండోది ఫోడర్ కోసం కూడా రైతులకి అవసరం. ఫోడర్ కూడా రైతులకి యూరియా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా రైతులకి ఏమి ఇబ్బంది లేకుండా మనం ఇస్తాము. జిల్లాలో మాట్లాడితే ఇప్పుడు మన దగ్గర 2,000 మెట్రిక్ టన్ స్టాక్ ఉంది. సుమారుగా 2 నెలల వరకు ఇంకా స్టాక్ ఉంది. ఇంకా ఒక 1,000 మెట్రిక్ టన్ స్టాక్ రేపు మనకి వస్తుంది. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కాన్స్టిట్యున్సీలో ఇది వచ్చే వారం ఇస్తాం, మళ్ళీ ఇంకొక 20 రోజుల తర్వాత ఇస్తాం, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంత్ తర్వాత కూడా యూరియా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఖరీఫ్లో ఇప్పుడు కొంతమంది వేస్తున్నారు, మళ్ళీ రబీలో కొంతమంది వేస్తారు. సో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి ఒక నంబర్స్ మాట్లాడితే, అంటే సపోజ్ నేను లాస్ట్ ఇయర్ ఈ సమయానికి 45,000 మెట్రిక్ టన్ సోయింగ్ జరిగింది. ఈసారి సోయింగ్ ఎంత జరిగింది, ఒక 15,000 మెట్రిక్ టన్ మాత్రమే. 21,000 హెక్టేర్. గతంలో 45,000 హెక్టర్స్ ఉంటే ఈ సంవత్సరం 21,000 హెక్టేర్, అంటే 50% సోయింగ్ జరిగింది. కానీ యూరియా సేల్ చూస్తే గతంలో ఈ సమయానికి ఒక 15,000 మెట్రిక్ టన్ ఉంటే ఇప్పటి వరకు సుమారుగా 13,000 మెట్రిక్ టన్ మనం అమ్మడం జరిగింది. సో కొంతమంది చెప్తుంటారు దట్ యూరియా అవైలబిలిటీ కాదు అలా చెప్తుంటారు. మనం ఏం చెప్తున్నాము, ఎంత అవసరం, ఎంత రిక్వైర్మెంట్ సోయింగ్ బట్టి ఇస్తున్నాము. సోయింగ్ ఉంటేనే రైతులకి బేసిక్లీ ఇవ్వాలి, ఇస్తున్నాము.
కానీ స్టిల్ కొన్ని ఇబ్బంది రైతులకి ఉన్నప్పుడు కూడా మనం నిన్నటి నుంచి అది స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ వచ్చే 20 రోజుల్లోనే మొత్తం ఏమేమి రైతులు కావాలి అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ నిజము మాట్లాడితే ఈసారి సోయింగ్ తక్కువ జరిగింది. సో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా ఎక్కువ మనం యూరియా వాడుతున్నాం. గోదావరి జిల్లాలో కానీ రాయలసీమ చిత్తూరు జిల్లాలో కూడా మాట్లాడితే చాలా ఎక్కువ యూరియా వాడుతున్నాము. సో యూరియా మీద రేషనలైజేషన్ చేయాలి, యూరియా డైవర్జన్ చూసుకోవాలి, యూరియా ద్వారా హెల్త్ ఎఫెక్ట్ వస్తున్నాయి, క్యాన్సర్ సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, మీరు అది చూసుకోవాలి. సో అందరికీ తెలుసు ఒక్కసారి యూరియా 100% మనం తగ్గించలేము, ఉపయోగం టైం పడుతుంది. సో ఈ అన్ని ఎస్పెక్ట్ చూసుకొని ప్రాపర్గా రేషనలైజ్ చేసి అందరికీ యూరియా ఇస్తున్నాము. అండ్ నిన్న ఈరోజు చూస్తే 15,000 మంది కవర్ చేయడం జరిగింది. సో మిగతా కొంతమంది ఈ యూరియా రాలేదు వాళ్ళు చెప్తున్నారు, ఇది రేపు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఆర్ఎస్కేలో కూడా ఒక రిజిస్టర్ పెట్టి ఎంతమందికి ఏమేమి అవసరమో నోట్ డౌన్ చేసేసి వాళ్ళకి టోకన్ సిస్టమ్ ఇస్తున్నాము. సో దట్ మిస్యూస్ కూడా అవ్వకూడదు. కొంతమంది ఏం అడుగుతారు, నాకు 4 బ్యాగ్ ఇవ్వండి, నాకు 5 బ్యాగ్ ఇవ్వండి, అటువంటి మనం అలౌ చేయట్లేదు. సో ఇది కూడా ఒక ప్రణాళి వాడి అందరితోటి చిన్న రైతులకి బేసిక్లీ ముందు ప్రయారిటీ ఇచ్చి చేయడం జరుగుతుంది. సో ఇబ్బంది లేకుండా వచ్చే వారం కూడా ఇవ్వడం జరుగుతుంది, మరి 20 రోజుల తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ పేడీ రైట్స్ కానీ మరియు ఫోడర్ సంబంధించి ఏమేమి అవసరం ఉంటే ఫుల్ఫిల్ చేస్తాం.